హలో ఫ్రెండ్స్, ఈరోజు నాటుకోడి కూర చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను 1 kg చికెన్ తీసుకున్నాను నాటుకోడి. మీరు దానికి తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 విలాక్షి వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, ఆనియన్ ఆయిల్లో ఇలా ఫ్రై చేయాలి. ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అప్పటికప్పుడు దంచుకుంది వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా స్టోర్ చేసుకునేది కాకుండా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి దాన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. పసుపు ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో నేను 1 kg చికెన్ తీసుకున్న. ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముందే. ఇలా ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకోవడం వలన నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అల్లం, పసుపు ఇదంతా ఆయిల్ మొత్తం మన ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మిక్స్ చేయాలి మంచిగా. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. మీ కారంలో ఆల్రెడీ సాల్ట్ ఉంటే వేసుకోకండి. నాకు కొంచెం తక్కువ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను నేను. ఇలా సాల్ట్ వేసి మళ్ళీ అంత ముక్కలకు పట్టేటట్టు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 minutes మనం మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 minutes తర్వాత చూడండి అంతా ఇలా వాటర్ పైకి వచ్చింది కదా, దాంట్లో ఉన్న వాటర్తోనే ఆల్రెడీ సగం ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టుకోవాలి. ఇలా 2 minutes తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా దగ్గరికి అయింది కదా, కొంచెం వాటర్ అంత ఇంకినట్టు అయిపోయింది కదా. ఇందులో 2 టేబుల్ స్పూన్ నేను కారం వేసుకున్నాను. మీరు మీకు తగినంత వేసుకోండి. కారం వేసుకొని అంతా ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు అంతా కారం పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి. మనం ఇలా కారం వేసిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ 5 minutes తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనకు ముక్క మంచిగా ఉడకడానికి కొంచెం సూప్ కావాలి కదా. సూప్ కోసం నేను 1 glass వాటర్ వేస్తున్నాను. మీకు ఇంకా గ్రేవీ సూప్ ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 glass వేసుకోవచ్చు. నేను 1 glass వేస్తున్నాను. ఇలా 1 glass వాటర్ వేసి అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఒక 5 minutes హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా 5 minutes తర్వాత చూసారా ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుందైనా ఇంకా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ముందు మీ దగ్గర స్టోర్ చేసుకుందైనా పర్లేదు, బాగుంటుంది. కొంచెం గ్రేవీ వస్తుంది, బాగుంటుంది, చిక్కగా ఉంటుంది. ఇలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసి ఒక 2 minutes తర్వాత మళ్ళీ ఇలా కొంచెం దగ్గరికి అవుతుంది కదా. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 1 minute మొత్తం అంతా ఒకసారి ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి చూడారా ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది. కూర ఆల్మోస్ట్ అయిపోయింది, దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాగుంది కదా. మీరు ట్రై చేసి కింద నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.